న్యాయం జరగకుంటే చావే చరణ్యమంటూ ఆందోళనకు దిగిన ఆక్వా రైతు. విషయంలోనికి వెళ్తే ఏలూరు జిల్లా కైకలూరులో తలారి కిరణ్ అనే ఆక్వా రైతు గత కొంతకాలంగా కొరమేను పిల్లల పెంపకాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఇటీవల కాలంలో కొరమేను పిల్లలకు మందు కొందామని A to Z ఆక్వా రైతు బజార్కు వెళ్ళానని, సిబ్బంది ఇచ్చిన మందు తీసుకెళ్లి చేప పిల్లలకి కొట్టానని, వెంటనే అవి విలవిల్లాడుతూ చనిపోయాయని, 1,50,000 కొరమేను చేప పిల్లలు చనిపోయాయని, రైతు బజార్ వద్ద వెళ్ళి చనిపోయిన చేప పిల్లలను షాపు ముందు పోసి ఆందోళనకు దిగానని తెలియజేస్తూ 7 లక్షల రూపాయల విలువ గల 1,50,000 చేప పిల్లలు చనిపోయాయని రైతు వాపోయాడు. ఈ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించాడు. రైతుతో పాటుగా తన కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారం మాటలు మాట్లాడతారన్న డబ్బు ఉందని డబ్బు మాటలు అంటే మన రైతులు నచ్చిపోవడం చెప్పండి. 1,50,000 నెంబరంగా నువ్వు ఎన్ని డబ్బులు చేసుకో అన్నాడు ఆయన. రామరావు గారు అంటే ఎవరు? లక్ష్మణరావు గారు అంట. రైతులందరినీ నాశనం చేయడానికి షాపులు పెట్టి నాశనం చేస్తున్నారని నా ఈ రోజున ఆవేదన ఏ రైతుకి కలగకూడదని నేను కోరుకుంటున్నానండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ మీడియా వారు, పోలీస్ సిబ్బంది మంచి చేయాలని నేను ఈరోజు నాలాగా ఎవరు నష్టపోయి బాధపడకూడదని నేను మనసా కోరుకుంటూ నాకు ఈ నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా మీడియా మిత్రులను కోరుకుంటున్నానండి. వస్తే నా పిల్ల కరుపు వస్తుంది, ఏం చేయాలి ఏంటో అని చెప్పి వీళ్ళని అడిగితే ఇదిగోండి ఈ మందు ఇచ్చారండి. ఈ మందు ఇచ్చిన తర్వాత నా పిల్లంతా 1,50,000 నెంబర్ ఉందండి. మొత్తం ఒక్క దెబ్బకి 1 నిమిషంలో చచ్చిపోయిందండి మొత్తం నెంబర్ అంతా. ఈ A to Z వాళ్ళు నాకు ఏదైనా కానీ సహాయం చేయాలండి. మీ మీడియా ద్వారా నాకు ఏదైనా సహాయం చేయాలండి. పోలీసు వారి సహాయం అందించాలండి. లేదంటే ఈమె ముందు తాగి నేను చచ్చిపోతానండి. నాకు అంతకుమించి వేరే దారి లేదండి. మీకు వందనాలండి, దండాలండి. నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేయడమే కావాలండి. ఇప్పుడు వీళ్ళు A to Z అనేవాళ్ళు ఎప్పటికీ ఇలాంటి మందులు అమ్ముకుంటా మీరు అందరూ సహకరించాలండి. ఇదేనండి నేను కోరుకునేది. మీడియా మిత్రుల ద్వారా నాకు సహాయం అందించండి. ఈ మెడిసిన్ ఎవరూ వాడకూడదండి. వాడినా 1 నిమిషంలో చచ్చిపోతుందండి పిల్లంతా. వీళ్ళని అడుగుతుంటే మీ చేతనైన పని మీరు చేసుకోండి, మాకు సంబంధం లేదు, ఓనర్లు ఆ ఊర్లో ఉన్నారు, ఈ ఊర్లో ఉన్నారు అని చెప్తున్నారండి. ఇప్పుడు వరకు మా ముందు వాళ్ళే చచ్చిపోయిందని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో మాకు ముందుకి సంబంధం లేదని చెప్తున్నారు. ల్యాబ్ పరీక్ష చేయించాలి, అవి చేయించాలని వీళ్ళు మాయ మాటలు చెప్తున్నారండి. మీ సహాయం మాకు చేయండి. మీ మీడియా మిత్రులు మాకు పోలీస్ సిబ్బంది సహాయం చేకూర్చాలని మేము బ్రతిలాడుకుంటున్నామండి.